Yeah, let's continue the important session of the current day. Day one, very important. మీరు నిన్నటి నుంచి రీల్ చూసి విని తిప్పిన కంటెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎనీథింగ్, యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ ద ఇంటర్నెట్ వర్క్స్. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, మీకు రౌటర్ ఉంది, వైఫై ఉంది, మీ ఫోన్ ఇంటర్నెట్ వాడుతున్నారు, అసలు ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ద ఫస్ట్ పాయింట్, ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. దానికంటే ముందు జస్ట్ టాక్ అబౌట్ ఇంటర్నెట్ రెవల్యూషన్. 2016 is the main point I want to stress. I will appreciate Ambani. You know that why I am speaking. See, 2016 కి ముందు, జియో రాకముందు, how our lives, after జియో how our lives. That might be reasons or many things. I will tell you what happened. Everything you will get to know everything. This is the must content. Don't skip even one single second. సో ఇక్కడ ఏమవుతుందంటే 2016 కి ముందు ఈవెన్ మనం 1 GB ఇంటర్నెట్ 150 రూపీస్ పెట్టి కొనాల్సి వచ్చేది. ఎయిర్టెల్ అయితే ఎవ్రీథింగ్ దట్ విల్ బి కాస్ట్. ఆఫ్టర్ జియో హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, ద మిరాకిల్ హ్యాపెన్ బికాస్ జియో హ్యావింగ్ దేర్ ఓన్ నెట్వర్క్ బ్రాండ్ ఫ్రమ్ ద ముంబై. సబ్మరైన్ కేబుల్స్ ఉన్నాయి వాళ్ళ ఓన్ గా. సో they're already well settled families, they given free, so that we are habituated and now we are using that. Every industry or everything now we are using Jio because it is reliable and cheaper and faster. అంతకుముందు మనం ఇంటర్నెట్ 1 GB వాడాలంటే ఎంత, 150 రూపీస్. బట్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మలైజ్డ్. నౌ ఇండియా ఈజ్ కమింగ్ టువర్డ్స్ ద డిజిటలైజేషన్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఓన్లీ 90% ఐ కెన్ సే. ఇప్పుడు చూడండి, లెట్స్ టాక్ అబౌట్ ద ఫారెన్ కంట్రీస్. వాళ్ళు ఇంటర్నెట్ కాస్ట్ ఎంత ఉందో చూడండి. ఇండియా ఇస్ ద చీపెస్ట్ కంట్రీ ఎవర్. ఇండియా ఇస్ ద చీపెస్ట్ కంట్రీ ఎవర్ ఇన్ ద ఇంటర్నెట్. అప్పుడు స్టార్ట్ అయింది ఇంటర్నెట్ రెవల్యూషన్ 2016 తర్వాత. నువ్వైనా నేను ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ కొన్నాము, మన ఆదాయం పెరిగింది. సో ఇంటర్నెట్ పెరిగింది, యూట్యూబర్స్ పెరిగారు, కంటెంట్ క్రియేషన్ పెరిగింది, సాఫ్ట్వేర్ జాబ్స్ పెరిగాయి. ఇవన్నీ పెరగడం వల్ల మన స్పెండింగ్ పెరిగింది, టాక్సేషన్ పెరిగింది, గవర్నమెంట్ కి ఫండింగ్ వచ్చింది, డెవలప్మెంట్ ర్యాపిడ్ అయింది. ఒక్క ఇంటర్నెట్ వల్ల ఇంత డెవలప్ అయింది. మీరు కావాలంటే ఆలోచించండి, యాజ్ అన్ ఎకనామిస్ట్ గా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్ యాజ్ అన్ ఎకనామిస్ట్. ఒక్క ఇంటర్నెట్ వల్ల మన ఇండియా చాలా డెవలప్ అయింది. అప్పటి నుంచి పేటిఎం దానికి ముందే ఉంది. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, డిజిటలైజేషన్ పెరిగింది, పేటిఎం పేమెంట్స్ పెరిగాయి, ప్రతి పల్లెలో ఇంటర్నెట్ ఉంది, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఐ అప్రిషియేట్ జియో. రిమెంబర్ దిస్ పాయింట్. ఎందుకు ఇలా చేంజ్ అయింది? వై దే లేడ్ దేర్ ఓన్ లైన్ ఫ్రమ్ ద ముంబై. ఐ విల్ షో యూ నౌ. లెట్స్ గో బ్యాక్. సబ్మెరైన్ కేబుల్ మ్యాప్. మీరు ఇంటర్నెట్ దేంట్లో తయారవుతుంది అంటే, ఇంటర్నెట్ మీరు ఎలా వెళ్తుంది అని అనుకుంటున్నారు. ప్రెసెంట్ అంతా వైర్లెస్ అనుకుంటారు, కానీ వైర్డ్. ఇంటర్నెట్ ఈస్ వైర్డ్. మీకు దగ్గరలో ఉన్న టవర్స్, మీ దగ్గరలో ఉన్న వైఫై రౌటర్ సిగ్నల్స్ అలా ఉంటాయి. నేను చెప్తా అది వన్ బై వన్. దిస్ ఇస్ ద ముంబై. ఇఫ్ యూ సీ ముంబై, టాటా కమ్యూనికేషన్స్ అండ్ జియో కమ్యూనికేషన్స్ ఆర్ దేర్. ఇన్ కేరళకి వచ్చి త్రివేంద్రం, చెన్నై ఆల్సో వీ హ్యావ్. ఓకే, ఎవ్రీథింగ్ దీస్ ఆర్ ద కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్. నా ఇన్స్టాగ్రామ్ లో ఒక దాంట్లో ఇది పెట్టుంటే మీరు చూడండి. ఇరాన్ సీ కేబుల్స్ కట్ చేస్తే ఎలా ఉంటది అని. సో అది కూడా చెప్తాను నేను. లేడ్ దేర్ ఓన్ ఇంటర్నెట్ లైన్. సో ఒక కంట్రీని ఇంకో కంట్రీ ఇంటర్నెట్ కి వర్క్ అవ్వాలంటే సీ కేబుల్స్ ఇంపార్టెంట్. బికాస్ సబ్మెరైన్ కేబుల్ మ్యాప్స్, సబ్మెరైన్స్ ఆల్సో విల్ ఐడెంటిఫై దిస్. సో ఈ పాయింట్స్ నుంచే మనకి ఇంటర్నెట్ వెళ్తుంది. వీటిల్లో ఏ లైన్ కట్ చేసినా, ఏ లైన్ కాదు, బేసికల్ గా ఈ 6 లైన్స్ కట్ చేస్తే మనం ఇండియా నుంచి అవుట్ సైడ్ కి వరల్డ్ కట్ అయిపోయినట్టు. ఇంటర్నెట్ విల్ నాట్ బి దేర్, ఇంకా వర్క్ అవ్వదు. సో థింగ్ ఏంటంటే, ఈ ప్రతిదీ కూడా ప్రతి కంట్రీకి కనెక్ట్ అయ్యి వరల్డ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటది డిజిటలైజ్డ్ గా. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. సో మీరు www.google.com కొట్టారు, బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది? నేను నిన్న కూడా వీడియోలో అదే చెప్పాను. మీరు ఒక వెబ్సైట్ సెర్చ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా వచ్చింది, అసలు ఈ పేజ్ లోడ్ అవ్వడానికి కారణాలు ఏంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏమైంది అనేది ఇప్పుడు మనం చెప్తాం. గూగుల్కి వెళ్ళి I will open command prompt and let's see what is happened here. Clear. CLR. Okay, one second. I will open command prompt. An administrator, so that I will have all the admin privileges. Okay, that is fine. So మీరు గూగుల్ చూడాలనుకున్నారు. ఓకే, ట్రేస్ రూట్ google.com. ఈ ప్రతిదాన్ని నేను డీకోడ్ చేస్తా. నో ఇష్యూస్. అసలు ఇదేంటి కూడా డీకోడ్ చేద్దాం. ఓకేనా? బేసికల్ ఇది చాలా టైం తీసుకుంటది. మాక్సిమం 30
హోస్ట్ కనెక్ట్ చేసి బ్యాక్ వస్తుంది. అసలు ఇది ఎలా జరుగుతుందో నేను A to Z చెప్తా. బట్ ఇది ట్రేస్ చేయడానికి మనకి టైం పడుతుంది. యాక్చువల్ గా వెబ్సైట్ అయితే ఫాస్ట్ గానే వర్క్ అవుద్ది. మనకు ట్రేస్ చేసి మనకు అవుట్పుట్ రావడానికి టైం పడుతుంది. సరే, నేను ఇది కాదు ఇంకొకటి చూస్తా. ట్రేస్ ఆర్టీ bytesplash.in నా వెబ్సైట్. ఓకే, ట్రేస్ ఆర్టీ కదా, రాంగ్ పడింది. 1 సెకండ్. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు వస్తున్నాయి నేను చెప్తా. వెయిట్. సో వై ఆల్ దిస్ కమింగ్ ఆల్సో ఐ విల్ టెల్ యూ. వై ఐ వాంట్ టు టెల్ యూ బికాస్ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ అనే దానికి ఇది. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. అసలు ఇదేంది, ఈ నెంబర్స్ ఏంది, ఐపీ అడ్రస్ అంటాం దాన్ని. చెప్తా, విల్ కమ్ బ్యాక్. లెట్ ఇట్ లోడ్. మీన్ వైల్ ఐ విల్ టెల్ యూ వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్. ఈ ఐపీ అడ్రస్లన్నీ పక్కన పెట్టండి, లాస్ట్ లో ఎక్కడికి వెళ్ళిందో కూడా మనం చూద్దాం. ఓకే, ద థింగ్ ఇస్ లెట్ ఇట్ లోడ్. 1 minute ప్రాబ్లం లేదు, దీన్ని చూద్దాం. మాక్సిమం వస్తుంది. కొన్ని టైం అవుట్ ఎందుకు అవుతాయో కూడా చెప్తా. సార్ టైం అవుట్ ఉంది, నిజంగానే వెబ్సైట్ లోడ్ అవుద్ది ఎలాంటప్పుడు చెప్తా. రైట్. సో ఫస్ట్ నేను వాడే బేసికల్ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది. సో బేసికల్ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ మీరు ఎంటర్ చేసేది డొమైన్ అంటాం. ఏం ఎంటర్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ google.com కదా, google.com డిఎన్ఎస్ అంటాం, డిఎన్ఎస్ రికార్డ్స్. ఓకే, దాన్ని డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ ఆర్ డొమైన్ నేమ్ సర్వర్. డిఎన్ఎస్ కి మనకి ఐపీ అడ్రస్ మ్యాప్ అవుతుంది. సో బేసికల్ గా నీ ఫోన్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ ఏంది, 768091919119. దీనికి నువ్వు నేమ్ ఇస్తావు కదా, జిఎస్ఆర్ అని. సో యాక్చువల్ గా డొమైన్ నేమ్ ఇస్ ద నేమ్ విచ్ ఇస్ అటాచ్డ్ విత్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ మనం రిమెంబర్ చేసుకోలేము కాబట్టి వీఆర్ మేకింగ్ ఇట్. సో వాట్ విల్ హ్యాపెన్, డిఎన్ఎస్ విల్ హెల్ప్ ద ఐపీ అడ్రస్. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ డిఎన్ఎస్ ఐపీ అడ్రస్ ఏంటి ఇక్కడ, ఇదేనా, 68.178.157.98, 68.178.157.98. ఇదేనా, యూ సీ దిస్, ఇదేనా ఐపీ అడ్రస్. దిస్ ఐపీ అడ్రస్ ఈస్ మ్యాప్ టు అవర్ bytesplash.in. లోడ్ అవుతుంది, దాన్ని పక్కన పెట్టండి. సో దిస్ ఐపీ అడ్రస్ ఈస్ మ్యాప్ టు అవర్ bytesplash.in. సో నౌ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. సో గేట్ వేస్ అన్ని ఉన్నాయి. ఎందుకు గేట్ వేస్ ఉన్నాయి, ఎందుకు టైం అవుట్ ఉందో ఐ విల్ టెల్ యూ నౌ. సో ఫస్ట్ హౌ టు ఐడెంటిఫై ఎనీ వెబ్సైట్. ఫస్ట్ నేను ఫస్ట్ ఒక ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ అది ఐపీ అడ్రస్ నుంచి నేను సబ్మెరైన్ కేబుల్ మ్యాప్ చూపించా లేదు, నేను చెప్తా ఇప్పుడు. సో మనకి సబ్మెరైన్ కేబుల్ మ్యాప్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ముంబై ఉంది, ముంబై, చెన్నై, కొచ్చి, త్రివేంద్రం అన్ని ఉన్నాయి కదా. త్రివేంద్రం ఒక 6 పాయింట్స్ ఉన్నాయి కదా, 6 ఇంటర్నెట్ పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఆ ఇంటర్నెట్ పాయింట్స్ లో ఏదో ఒక దానికి మ్యాచ్ ఎక్కడి నుంచి ఐపీ అడ్రస్ ఎక్కడుందో. ఈ ఐపీ అడ్రస్ మన ఇండియాది కాదు, 68 అనేది మన ఇండియాదే కాదు, 192 అవన్నీ మన ఇండియావే, అవి కూడా నేను చెప్తా. సో ఇప్పుడు ఈ 68 అనే సర్వర్ దగ్గరికి అది వెళ్ళి లోడ్ అయ్యి మళ్ళీ వెనక్కి రావాలి. ఇది మొత్తం ఇలా రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు google.com మీరు ఫోన్లో ఎంటర్ చేస్తున్నారు, మీరు ల్యాప్టాప్ లో ఎంటర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లో, మీరు ఇంట్లో ఇఫ్ ఆర్ యూజింగ్ వైఫై రౌటర్ ఆర్ యు ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్, దానికి దీనికి తేడా చెప్తా. వైఫై రౌటర్ కి సిగ్నల్స్ మీ మొబైల్ నుంచి అయినా అక్కడికి సిగ్నల్స్ వెళ్ళాలి. ఆ సిగ్నల్స్ ఇస్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఓల్డెన్ డేస్ లో కూడా రేడియో వేవ్స్ ఉన్నాయి. కరెంట్లీ వీఆర్ యూజింగ్ రేడియో వేవ్స్. వేవ్స్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ మెగా హెడ్జెస్ అవుతుంది. కొంత ఈసీ ఉన్న నాలెడ్జ్ కి అర్థమైపోద్ది ఈజీగా. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసే కొద్ది జనరేషన్ మారేది. దట్ ఈస్ 2G 3G 4G 5G 6G. దాన్ని పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా, విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అవర్ వైఫై రౌటర్ అండ్ మొబైల్ విల్ కమ్యూనికేట్. వైఫై రౌటర్ కొన్న కేబుల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఇట్ విల్ గో యాజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ పల్సెస్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ 010101 నేను లాస్ట్ లో చెప్తా. ఆ సిగ్నల్స్ ఫైనల్ గా ఆ వైఫై ఏదైతే ఉందో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఒక టవర్ కైనా కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే భూమి మీద మనం టవర్స్ క్రియేట్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్. బట్ సముద్రంలో మనం అలా చేయలేము, వీ హావ్ సీ కేబుల్స్. సముద్రంకి వెళ్ళిన తర్వాత మనకు 6 ఇంటర్నెట్ పాయింట్స్ ఉన్నాయి కదా. నేను ఇప్పుడు
సబ్మెరైన్ కేబుల్ మ్యాప్ ఓపెన్ చేస్తా. సో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, హైదరాబాద్, కర్ణాటక, ఇఫ్ ఆర్ దేర్ హియర్, మీరు ఇక్కడ వైఫై టవర్స్ ద్వారా మీ ఇంటి దగ్గర నుంచి వాడారు. సో ఇట్ విల్ కమ్యూనికేట్ ద నియరెస్ట్ పాయింట్ విచ్ ఇస్ అవైలబుల్. మీరు ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ జియో, then it will connect to the Reliance nearest one. ఫస్ట్ బేసికల్లీ ల్యాన్, వ్యాను, ప్యాను, మ్యాను ఇవన్నీ ఉంటాయి. ల్యాన్ అంటే మీ ఇంట్లో ఉండే సిస్టమ్, నీ పర్సనల్ ల్యాప్టాప్ ఉండేది. వ్యాను వైడ్ ఏరియా నెట్వర్క్, లోకల్ అంటే నీ టవర్ కి దగ్గరలో ఉన్న. మ్యాన్ మెట్రోపాలిటన్ నెట్వర్క్ అంటే మీ క్యాపిటల్ సిటీకి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి హబ్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఇట్ విల్ కనెక్ట్ టు ఇంటర్నెట్ అవుటేజ్. అంటే ఇప్పుడు నేను తీసుకున్న రిక్వెస్ట్ 168.178.157.158 ఏ కంట్రీలో ఉంది ఆ కంట్రీకి వెళ్ళాలి. రౌట్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి కాబట్టి అది వెళ్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు నౌ జస్ట్ చెక్ డిఎన్ఎస్ లుక్అప్. సో డిఎన్ఎస్ లుక్అప్ చేస్తే యూ కెన్ ఫైండ్ ద ఐపీ అడ్రస్. దట్ ఈస్ ఎన్ఎస్ లుక్అప్. నేను అదే కదా ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో జస్ట్ దీని పక్కన పెట్టి ఐ విల్ ఓపెన్ అనదర్ కమాండ్ లైన్. ఎన్ఎస్ లుక్అప్ bytesplash.in. See, server is the Reliance and this is the IP address. సో అదే మనం ఇక్కడ వెబ్సైట్ లో చేసేది. దీన్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఎన్ఎస్ లుక్అప్ విల్ హెల్ప్ గివ్స్ us the record. ఇది నువ్వు కాపీ చేసుకో. యూ కెన్ కాపీ దిస్ అండ్ అండర్స్టాండ్ విచ్ కంట్రీ ఇట్స్ బిలాంగ్ టు. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఐపీ లుక్అప్, ఐపీ అడ్రస్ లుక్అప్. ఐపీ అంటే ఏందో కూడా చెప్తా అగైన్. ఐ థింక్ ఐపాల్, ఐపీ లుక్అప్ ఐపాల్. ఆ వెబ్సైట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా. దట్స్ ఫైన్, లెట్స్ సీ దిస్. ఓకే, సెర్చ్ ఇట్. సింగపూర్. నా సర్వర్ సింగపూర్ అని నాకు ఆల్రెడీ తెలుసులే కానీ. సో సి లాటిట్యూడ్ లాంగిట్యూడ్, సి 68 రీజన్ బిలాంగ్స్ టు సింగపూర్. గాట్ ఇట్. ఇట్స్ డిగ్రీస్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా డిఫైన్ అవుతాయి. ఓకే, సింగపూర్ ఐపీ అడ్రస్ గోడాడీ. నేను గోడాడీలోనే మెన్షన్ చేసిన అడ్రస్. సో ఐ బాట్ మై డొమైన్ ఫ్రమ్ గోడాడీ ఓన్లీ. ఇప్పుడు గోడాడీకి వెళ్ళి ఆ డొమైన్ ఎలా కొనాలో కూడా చెప్తా. గోడాడీ ఫ్రమ్ ఐ థింక్ మన 30 years నుంచి 27-28 years నుంచి ఉంది. సో దట్ ఫైన్. నువ్వు ఒక కంపెనీ పెట్టాలనుకున్నావు. ఐ విల్ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ లెట్స్ లాగిన్. నువ్వు ఒక కంపెనీ పెట్టాలనుకున్నావు. ఇఫ్ యూ వాంట్ టు డూ, the thing is what's happening here behind, it will be registered as a record for you. Go search for domain search. For example, I want to configure, I want to search for not configure the server. I'm not configuring anything. So for domain search, go to domains and search for a domain. నువ్వు ఒక కంపెనీ అనుకున్నావు. ఆ కంపెనీ ఏంటి? ఆ కంపెనీకి డొమైన్ ఉందా లేదా ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై. You want to identify first. So I want HTC Enterprises. Okay, ENTERPRISES. HTC Enterprises. లింక్ ప్రాపర్ గా లేనప్పుడు లెట్స్ ఓపెన్ అగైన్. htcenterprises.com అనే డొమైన్ నేను కొనాలి. సో దట్ ఐ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్, రైట్? దానికి ఒక ఐపీ అడ్రస్ ఆటోమేటిక్ అటాచ్ అవుతుంది. దిస్ ఇస్ ద సర్వీస్ ప్రొవైడర్, లైక్ దిస్ ఇస్ ద బ్రోకర్. HTC Enterprises ఆల్రెడీ టేకెన్ బై సమ్వన్. ఓకే, నువ్వు కొనలేవు. HTC Enterprises.in ఉంది. ఓకే, బైట్ స్ప్లాష్ చూద్దాం. bytesplash.in. bytesplash.in ఈస్ ఆల్రెడీ టేకెన్ బై సమ్వన్. మీరు అవునన్నా కాదన్నా అంతే కదా. ఇట్స్ ఆల్రెడీ యూజింగ్, ఇట్స్ నాట్ పార్క్డ్ ఫర్ సేల్ ఆల్సో. సో వీ నీడ్ టు బై ఇట్. దాని తర్వాత ఇట్ విల్ బి అసోసియేటెడ్ విత్ అన్ ఐపీ అడ్రస్. రిమెంబర్ దిస్. దట్ వే ఐ బాట్ దిస్ bytesplash.in. దట్ ఈస్ ద మెయిన్ డొమైన్. ఓకే, అండ్ దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్. అండ్ వెన్ ఐఎమ్ డైరెక్ట్ గా ఐపీ అడ్రస్ ఏం రాదు నీకు, జస్ట్ డొమైన్ వస్తుంది. నేను సర్వర్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు సర్వర్ అడ్రస్ ఇది. ఓకే, సర్వర్ అడ్రస్ ఇది. సో ఇప్పుడు నేను ఎక్కడ హోస్ట్ చేశాను అంటే సింగపూర్ సర్వర్ లో హోస్ట్ చేశా. ఏషియా సింగపూర్. గాట్ ఇట్. ఇప్పుడు నా ఫస్ట్ రిక్వెస్ట్ లో ఇది సింగపూర్కి వెళ్ళాలి. సింగపూర్కి వెళ్ళాలంటే ఉన్న మార్గాలు ఎంత? వాట్ ఆర్ ద రిసోర్సెస్? వాట్ ఈస్ ద వే ఇట్ విల్ గో? సింగపూర్ ఇక్కడ ఎక్కడో ఉంటది ఈ పాయింట్ లో. మనకి ఇక్కడ వెంటనే కనపడదు కానీ, అంటే ఇవన్నీ అడ్డాలు ఉన్నాయి కదా మనకి, వైర్లు. సో లెట్స్ సి, ఐ విల్ ట్రేస్ ఇట్.
ఫస్ట్ రిలయన్స్ కనెక్ట్ అయింది. రిలయన్స్ లొకేషన్ ఈ ఐపీ అడ్రస్ కాపీ చేయండి. ఓకే, దెన్ గో టు ఐపీ లుక్అప్. అది ఫస్ట్ ఏ లొకేషన్కి వెళ్ళిందో చూద్దాం. ప్రైవేట్, ఓకే, ఇది ప్రైవేట్ రేంజ్, బట్ ప్రైవేట్ రేంజ్ కొంత రాదు. సో మేబీ రిలయన్స్ అంటే ముంబైకి కానీ నియరెస్ట్ లొకేషన్ చెన్నైకి కానీ వెళ్ళాలి. బేసికల్ గా నియరెస్ట్ లొకేషన్ చెన్నై అనుకుంటాను నేను. బట్ అది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనకి ఇన్ కంప్యూటర్ సైన్స్ వీ హ్యావ్ కంప్యూటర్ నెట్వర్క్స్. నేను ఐ ప్రిపేర్డ్ ఫర్ గేట్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ దట్. సో కంప్యూటర్ నెట్వర్క్స్ లో మనకి ఐపీ అడ్రస్సింగ్ అని వస్తుంది. ఇది ఐపీ అడ్రస్ అనేది ఒక ఒక డివైస్ యొక్క అడ్రస్. అది నీ ఫోన్ కి ఉన్న సిమ్ కి ఒక అడ్రస్ ఉంటుంది, నీ ఫోన్ కి రెండో సిమ్ కి రెండో అడ్రస్ ఉంటుంది. ఇక్కడ సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడేమో ఈ నెంబర్ ఉంది, ఇక్కడేమో ఈ నెంబర్ ఉంది. బోత్ ఆర్ ఐపీ అడ్రస్. దిస్ ఇస్ ద V4 వర్షన్ 4 ఐపీ అడ్రస్, దిస్ ద వర్షన్ 6 ఐపీ అడ్రస్. ఓకే, దట్ తర్వాత వద్దాం, బట్ మీరు అంతవరకు నేర్చుకోండి. ఇన్ డెప్త్ గా మనం ఆ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా చెప్తా. సో ఇప్పుడు ఇట్ విల్ గో టు ద నియరెస్ట్ వన్, దట్ నియరెస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ద నెక్స్ట్ వన్. ఇక్కడికి వెళ్ళింది. దాని తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళింది 10.79. అది ఎక్కడ ఉంది, అది ఏ కంట్రీ, దాన్ని బట్టి అది ఎలా వెళ్ళిందో మనం చూడొచ్చు. ఇది కూడా ప్రైవేట్ రేంజే. బట్ మనం ఏం చేద్దామంటే ఐపీ లుక్అప్. సి అరే, గో బ్యాక్. సో సి ఇస్ a ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో ద థింగ్ ఇస్, ఇండియా, ఆంధ్రప్రదేశ్, నందిగామ, అక్కడెక్కడ హబ్ ఉందో మనకు తెలియదు. రిలయన్స్ ఇన్ఫోకామ్. సో ఎవ్రీథింగ్ ఇట్ విల్ టెల్ యూ. ద నెక్స్ట్ వన్ ఈస్ 172.31. అంటే అది ఎలా, ఏ రూట్ లో వెళ్ళిందని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది నేను చెప్పేది. 192 చూద్దాం నెక్స్ట్. అదొక రూట్ ఫాలో అవుతుంది కదా. దాన్ని కంప్యూటర్ నెట్వర్క్స్ లో వీ హ్యావ్ డిస్టెన్స్ వెక్టార్ రౌటింగ్, లింక్ స్టేట్ రౌటింగ్ అంటాం. ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అది తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు, బట్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ టు ఎనీథింగ్. కొన్ని ప్రైవేట్ ఐపీ అడ్రస్లు మనం ట్రేస్ చేయలేము. ఎందుకంటే అలా ట్రేస్ చేసే పని అయితే మనం కంపెనీ వాళ్ళు ఏమవుతారు? వాట్ మై పాయింట్, రైట్? ఆ ట్రేస్ చేసే పని అయితే ప్రతిదీ కంపెనీ వాళ్ళు ఏమవుతారు? ఎండ్ది ఫస్ట్ది మనం ట్రేస్ చేయొచ్చు, అన్ని ట్రేస్ చేయలేమండి. వాట్ మై పాయింట్? ఫ్యూ ఆఫ్ ద థింగ్ విల్ బి ప్రైవేట్. కాబట్టి వీ వాంట్ టు యాక్సెప్ట్ దట్ ప్రైవేట్ IP address. So few of the thing they will not allow to understand. బట్ నేను చెప్తా. సో ద థింగ్ ఈస్, ఇది ఉంది కదా, ఇది చూద్దాం ఇది ఎక్కడ ఉందో. ఇది ప్రైవేట్ అయితే కాదు కదా, అందుకే నేమ్ వచ్చింది కదా. సి దిస్ ఇస్ నాట్ ప్రైవేట్, ఇట్స్ సింగపూర్ 62 పాయింట్ ఆర్గనైజేషన్ స్వీడన్. లాస్ట్ వన్ ఇస్ హోస్ట్ సర్వర్. దిస్ ఈస్ మై సర్వర్, ఇంట్లోనే నేను సర్వ్ చేస్తున్నా. దిస్ ఇస్ ద లాస్ట్ ఎండ్ పాయింట్. సో ఈ సర్వర్ ఎక్కడ ఉందనేది నేను చెప్పగలుగుతా ఇప్పుడు. అంటే నేనేం అక్కడికి వెళ్ళి చూసి రాలా, స్టిల్ ఏంటంటే ఐ విల్ టెల్ యూ వేర్ ఇట్ ఈస్. సింగపూర్ సర్వర్. నౌ వేర్ దిస్ సర్వర్ హోస్టెడ్, నేను టెక్నాలజీలో ఐ డెవలప్డ్ అన్ అప్లికేషన్, బట్ ఐ హోస్టెడ్ సమ్వేర్. దట్ హోస్ట్ చేసినవి డేటా సెంటర్స్. నువ్వు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ సర్వర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటా సెంటర్. మీన్ సింగపూర్ డేటా సెంటర్ లో, ఈ పోస్టల్ కోడ్ లో అక్కడ డేటా సెంటర్ ఉంది. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో అక్కడ డేటా సెంటర్ ఉంది. ఆ డేటా సెంటర్ లో గోడాడీ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ సర్వర్స్ అండ్ రెంటింగ్ దట్ సర్వర్స్. నౌ data centers are maintained by big companies like Amazon, Google, Microsoft data center. This is what డేటా సెంటర్ లో సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ లో ఉన్న డేటాని మన ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకొని బ్యాక్ వస్తుంది. సో అదే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నువ్వు ఇథియోపియాకి వెళ్ళాలి. సో ఇథియోపియాలో నువ్వు హోస్ట్ చేసావు. సో మేబీ నియరెస్ట్ వన్, బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్, ఇట్ విల్ గో దిస్ రూట్, ఆర్ ఇట్ విల్ గో టు త్రివేంద్రం, ఆర్ ఇట్ విల్ గో టు శ్రీలంక, అండ్ ఇట్ విల్ కమ్ హియర్. ఎలా అయినా వెళ్తుంది. అవైలబిలిటీని బట్టి డిస్టెన్స్ వెక్టార్ రౌటింగ్, లింక్ స్టేట్ రౌటింగ్ అని కంప్యూటర్ నెట్వర్క్స్ లో ఉంటది. అది ఆ సబ్జెక్ట్ మీకు అవసరం లేదు, బట్ స్టిల్ ఇలా వెళ్తుంది. ఇట్ విల్ గో టు దట్ పర్టికులర్ ఎండ్ పాయింట్ అండ్ కమ్ బ్యాక్. రిమెంబర్ దిస్ పాయింట్. ఇలా ఇంటర్నెట్ వర్క్ అయ్యి
మీరు whenever you entered google.com, మీరు ఎప్పుడైనా సరే యూఆర్ఎల్ ప్రాపర్ గా ఎంటర్ చేయనప్పుడు గూగుల్ సెర్చ్ వస్తుంది. మీరు యూఆర్ఎల్ ప్రాపర్ గా ఎంటర్ చేస్తే వెబ్సైట్ లోడ్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. దట్ ఈస్ వై సెర్చ్ లో మీరు ఎంటర్ చేసే యూఆర్ఎల్ దట్ షుడ్ బి ప్రాపర్. ఈ గూగుల్ డొమైన్ ఇప్పుడు నేను ఐ విల్ కమ్ టు ద వన్ నోట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ బ్యాక్. గూగుల్ విల్ గో టు ద డిఎన్ఎస్ లుక్అప్ అండ్ రిజాల్వ్ ఐపీ అడ్రస్. Resolve IP address, correct? Then after resolving IP address, it will go to the route, trace RT. Routes means ఒకటి. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ లో నియరెస్ట్ టవర్ దగ్గరికి వెళ్ళి దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దాని తర్వాత నియరెస్ట్ హబ్, ఇంటర్నెట్ హబ్, దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దాని తర్వాత నియరెస్ట్ సీ పోర్ట్, మనకు 6 ఉన్నాయి కదా, 6 రైట్. దాంట్లో నియరెస్ట్ ఏదైనా ఒక దగ్గరికి వెళ్తుంది. మేబీ రిలయన్స్ జియో అనుకో, జియో ఇన్ఫోకామ్ ఎల్టీడి ముంబై, వాట్ ఇట్. దాని తర్వాత నియరెస్ట్ నీకు శ్రీలంక ఉంది, అంటే ఇట్స్ అవైలబిలిటీ శ్రీలంక. దట్ ఈస్ వన్ ఐపీ అడ్రస్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టవర్ ఆర్ ద వన్ ఆఫ్ ద హబ్, ఇంటర్నెట్ హబ్. దాని నెక్స్ట్ నెదర్లాండ్స్ వెళ్తుంది. ఎలా అయినా వెళ్ళండి, ప్రపంచం అంతా ఇంటర్నెట్ కేబుల్స్ తో కనెక్ట్ అయింది, ఎలా అయినా తిరిగి మనం రావచ్చు. దాని తర్వాత స్వీడన్కి వెళ్ళి, దాని తర్వాత సింగపూర్, అది లాస్ట్ అనుకోండి 68 డాట్. ఓకే, ఇది లాస్ట్ అనుకోండి. సో ఇవన్నీ మిడిల్ హోస్ట్స్. దీస్ ఆర్ ద మిడిల్ హోస్ట్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. సో ఇప్పుడు రిక్వెస్ట్ టైమ్ అవుట్ అయింది సార్, ఎందుకు అయింది అంటే శ్రీలంక ఐపీ అడ్రస్, శ్రీలంక హోస్ట్ కి సెర్చ్ చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు, అది రెస్పాండ్ అవ్వలేదు, అది బిజీగా ఉంది, ఇంకేదైనా ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే శ్రీలంక బదులు ఇంకొక రౌట్ స్వీడన్కి వెళ్ళి మళ్ళీ నెదర్లాండ్స్కి వెళ్తుంది, లేదా న్యూజిలాండ్కి వెళ్ళి మళ్ళీ ఎన్జెడ్ అంటే న్యూజిలాండ్, నెదర్లాండ్స్కి. సో దట్స్ వేర్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ ఫర్ సంథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు యూ, that is what requested timeout and routing to the another way. So that routing is in computer network subject. We have routes mechanism, route algorithms. Okay, algorithms in base చేసుకొని it will go and it will come back the response. I hope you understand how the internet works now. Now we'll move to the next topic, which is how your internet balance will be cut off. Remember this point always, it's very important. File size calculation, మీరు MP4 video, MP6 anything video or audio ఎంత size calculate అయిందని now we can understand how internet balance file size. ఇది టాపిక్ ఇప్పుడు, రిమెంబర్ దిస్. సో ప్రతి దానికి ఒక సైజ్ ఉంటది. రిమెంబర్ దిస్, ప్రతి దానికి ఒక సైజ్ ఉంటది ఈ ప్రపంచంలో. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ సైజ్. చూపిమంటారా? గో అండ్ ఇన్స్పెక్ట్ ఇట్. గో టు అప్లికేషన్. ఇది ఈ బ్రౌజర్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ఐ విల్ కమ్ వెన్ ఎవర్ యు ఆర్ లర్నింగ్ జావా స్క్రిప్ట్, HTML, CSS వచ్చినప్పుడు ఈ బ్రౌజర్ ని నవిలి మింగతారు మీరు. రిమెంబర్ దిస్. మెమరీ, టేక్ స్నాప్షాట్. మీరు లోడ్ చేసిన ఈ వెబ్సైట్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెంట్ సైజ్ ఇంత. రిమెంబర్ దిస్. ఓకే, సో టోటల్ సైజ్ ఇక్కడ ఉంటది మీకు, బట్ మీకు అది అర్థం కాదు అంత ఈజీగా. కానీ అది లోడ్ అవ్వడానికి కొంత కంటెంటే కావాలి, కొంత క్యాషింగ్ ఉంటుంది. అంటే బ్రౌజర్ లో కొంత స్టోర్ అయి ఉంటుంది డేటా, దాన్ని క్యాషింగ్ అంటాం. అదంతా కలిపితే ఇది. ఓకే, ఏదో మీది ఈ పేజ్ లోడ్ అవ్వగానే 250 MB 51 MB కాదు, బట్ క్యాషింగ్ అదంతా బ్రౌజర్ లోడింగ్, బ్రౌజర్ సెట్టింగ్స్, ఇదంతా లోడ్ అయిన ప్రీ డేటా అదంతా. ఎవ్రీ టైం మీరు రీలోడ్ చేసినప్పుడు మీ సైజ్ ఎంత ఉంటుంది అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది. నౌ ఐ విల్ టెల్ యూ. It's very important. Whatever the topic I will take, that is very interesting and important. So now, 1 MB, 1 MB, 1 GB, 1 TB, 1 TB EB నాకు కరెక్ట్గా గుర్తులేదు. 1 ZB, పెటాబైట్. సో దానికి ముందు ఏముంటది? 1 కిలోబైట్, అంతేనా? మన ఇంటర్నెట్ వాడే కిలోబైట్స్ లో స్పీడ్ వస్తుందరా? యు ఆర్ సేయింగ్ సంథింగ్ రైట్? దానికి ముందు ఉండేది బైట్స్, 1 బైట్.
Remember the sizes. I already mentioned in the PPT, but just for your understanding, ఆల్రెడీ నేను ఇక్కడ పీపీటీలో మెన్షన్ చేశా. ఓకే, వస్తా. 1024 ఎందుకు వచ్చింది? 1000కి రౌండ్ ఆఫ్ చేయొచ్చు కదా సార్ అంటారు. అర్థం, రౌండ్ ఆఫ్ చేయలేము కాబట్టి చేయకూడదు. ఎందుకు చేయకూడదో చెప్తా. సో థింగ్ ఇస్ హియర్, 1 byte ఈక్వల్ టు 8 bits. కంప్యూటర్ విల్ వర్క్స్ ఇన్ జీరోస్ అండ్ వన్స్. నేను ఇందాక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అన్నాను కదా, ఆ అప్ అండ్ డౌనే నేను చెప్తా ఇప్పుడు. అప్ అండ్ డౌన్ ఇలా ఉంటది, అప్ డౌన్ ఇలా ఉంటది. సో అప్ ఈస్ 1, డౌన్ ఈస్ 0. నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఒక ఫైల్ అప్లోడ్ చేసిన, ఎవ్రీథింగ్ విల్ బి అప్ అండ్ డౌన్ ఓన్లీ. కంప్యూటర్ విల్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. నౌ ఐ విల్ క్యాలిక్యులేట్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. సో 1 byte ఈక్వల్ టు 8 bits. ఆ బైట్స్ కి కంప్యూటర్ సైన్స్ కి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. డిజిటల్ లాజిక్ డిజైన్ అని ఉంటుంది కంప్యూటర్ సైన్స్ లో. దేర్ యూ కెన్ అండర్స్టాండ్, బట్ హియర్ యూ కెన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ మీ. సో 8 bits, 1 2 3 4, 1 2 3 4. సో ఈ 1 2 3 4, 1 2 3 4 ఏంది సార్? సో దీన్ని కొంచెం కిందకి లాక్కెళ్దాం. సో ఈ 1 2 3 4, 1 2 3 4 ఏంటి? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? ఇట్ ఈస్ హ్యావింగ్ ద సైజ్. It is in 2 powers. Remember this always. 2 power 0 till 2 power 7. 2 power 7. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదేం బోరింగ్ సబ్జెక్ట్ అయితే కాదు. 2 power 0 ఈక్వల్ టు 1. ఎనీథింగ్ పవర్ 0 1. 2 power 1 2, 2 power 2 4, 2 power 3 8. ఇంకా డబల్ అది 16 32 64 128. ఇప్పుడు చెప్పండి. నౌ టెల్ మీ వాట్స్ హ్యాపెన్ హియర్. Now tell me, as per this, what is the value of this? This value is 128 position, 128th position. This position is 1th position. This position is 1th position. Meeru in programming language, if you do A equal to 5, if you do B equal to 6, if you do C equal to A plus B, what is happened behind అనేది తెలుసుకోండి. Then you can understand easily. A equal to 5 అంటే now easily understand. వీటిలో ఏవి మనం ఫిల్ చేస్తే 5 అవుతుంది. 0 అంటే 0 ఉన్నట్టే. 4 1th place, 4th place 1th place. 4th place means third position equal to 1. 1th place is the first position. It's in 2 powers. This value equal to 5. Am I correct? 6th కి వాల్యూ ఏం పెట్టాలి? ఇక్కడ 1 రిమూవ్ చేసి you want to transfer that byte into another, means left shift. ఆపరేటర్స్ లో లెఫ్ట్ షిఫ్ట్ అది. ఓకే, 1 0, ఇట్స్ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ ద 1 bit. సో మీరు అడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీరు అడిషనల్ ఆపరేషన్స్, మల్టిప్లికేషన్ ఆపరేషన్స్, ఇదే అర్థమెటిక్ ఆపరేషన్స్ తో పాటు షిఫ్ట్ బిట్ వైజ్ ఆపరేషన్స్ అంటారు. బిట్ వైజ్ ఆపరేటర్ షిఫ్టింగ్ 1 bit టు లెఫ్ట్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద పవర్ 1 to 2, 2 to 4. యూ గాట్ మై పాయింట్. అది మీకు కాన్సెప్ట్ వచ్చినప్పుడు వస్తుంది. లెఫ్ట్ షిఫ్ట్ చేసే 1 bit ని 0 కాస్త ట్రాన్స్ఫర్ చేసి 1 ఇక్కడ పెడితే ఏమైంది? 5 అయింది. 6 అయింది కదా. 5 కాస్త 6 అయింది. నేను దీనికి ఇంకొక 3 యాడ్ చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి. నౌ అండర్స్టాండ్. ఇప్పుడు యాక్చువల్ గా 6 కాస్త 9 అవ్వాలి. 9 కి నియరెస్ట్ ఏంటి? 4 ని షిఫ్ట్ చేయాలి. 4 ని షిఫ్ట్ చేస్తే 8 అవుతుంది. సో 4 లో 0 ఉంటది, అంతేనా? ఇక్కడ ఇది 2th పొజిషన్. 2 ని మళ్ళీ రైట్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ 0, ఇది 1 అవుతుంది. యు గాట్ ఇట్. ఇది చాలా తమాషగా ఉంది కదా. బైట్స్ లో రిజిస్టర్స్ అంటాం. మైక్రో ప్రాసెస్ అండ్ ఇంటర్ఫేసింగ్, ఎంపీఎంసి ఫర్ ద కంప్యూటర్ సైన్స్. మైక్రో ప్రాసెస్ అండ్ మైక్రో కంట్రోలర్స్ లో ఈ కాన్సెప్ట్ వస్తుంది. జస్ట్ షిఫ్టింగ్, బిట్స్ ని షిఫ్ట్ చేస్తే వాల్యూస్ మారుతాయి. అదే ఇక్కడ అడిషన్ ఆపరేషన్. సో ఇప్పుడు ఇది 6 కాస్త 9 అయింది. 6 ఇంకా మార్చలేదు అనుకోవద్దు. ఇది 8th పొజిషన్, ఇది 1th పొజిషన్, 9 అయింది. ఓకే, దీనికి నేను ఇంకొక 3 యాడ్ చేయాలి. ఏం చేయాలి? 3 యాడ్ చేస్తే 12 అవుతుంది. 12 అవ్వాలి అంటే, సో ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. 9 కి 4 యాడ్ చేస్తే 12 అవుతుంది. అంటే 12 అవ్వడానికి ఈ బిట్ ని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మీన్స్ వీఆర్ డూయింగ్ లెఫ్ట్ షిఫ్ట్ 2 times. 0 1 ఎంత వాల్యూ? 8 + 2 10. మళ్ళా షిఫ్ట్ చేయి. 8 + 4 12. రిమెంబర్ దిస్, 8 + 4 12. ఇలానే ఉంటుంది లోపల అడిషనల్ ఆపరేషన్స్. మీకు ఇప్పుడు వరకు తెలియకపోతే తెలుసుకోండి.
ఇంతవరకు క్లియర్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇది బిట్స్ లో వర్క్ అవుతుంది. నా నీ శాలరీ 25,000. ఓకే, నువ్వు దీన్ని స్టోర్ చేయాలి. దీనికి ఎన్ని బైట్స్ కావాలా సార్? ఒక బైట్ 8 బిట్సే కదా. లాస్ట్ వాల్యూ దీన్ని కూడితే ఎంత వస్తుంది? మొత్తం 255. యాక్చువల్లీ 256, జీరో ఇంక్లూడెడ్. అప్పర్ లోవర్ లిమిట్ 0 to 255 means total value is 250. Holding value is 256, but the highest value is 255. ఒక బిట్ కి నువ్వు స్టోర్ చేసుకోగలిగి 255. అగైన్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ 255, ఇప్పుడు నువ్వు 255 స్టోర్ చేయాలంటే ఎవ్రీథింగ్ 1 పెట్టాల్సిందే కదా. అంతే కదా, అప్పుడే కదా అది 255 అవుతుంది. ఇప్పుడు నాకు 255 వద్దు, 230 కావాలి. నెక్స్ట్ వాల్యూ 230 కావాలంటే ఇవన్నీ కౌంట్ చేయి. 128 ఖచ్చితంగా చేయాలి. తర్వాత 230కి మనకి 255 అంత 25 కదా తేడా. 25 అంటే మనం ఏమేమి రిమూవ్ చేయాలి? 16 ప్లస్ 8 24, ఇది 1, ఈ 3 రిమూవ్ చేయాలి. అంతేనా? 16th పొజిషన్ ఏంది? 5th పొజిషన్. 5th పొజిషన్ 0 చేయి. 1th పొజిషన్ 0 చేయి. ఇది 230 వాల్యూ. అంతేనా? మనం బ్యాక్ నుంచి రావాలి. 255 అంటే మనం 128 యాడ్ చేసి 64 అట్లా ఉండకూడదు. 255 లో 230 తీస్తే 25. అంతేనా? ఆ 25 కి నియరెస్ట్ వాల్యూ ఏంది? 16 ప్లస్ 8 24. 24 ప్లస్ 1 25. You can remove those two. Put 0. That is the 230 value. Now I want to store 500. So 1 byte is already completed. Now I want to occupy the continuation for the second byte will starts from 256, 512, 1024, 1048, 4096. దానికి ఎంతో 7 బిట్స్ అంత. అంటే దానికి 7 బిట్స్ నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? 2 power 7 to 2 power 15. You got it? This is the range for second byte. 2 bytes ఉంటే ఓఎమ్మ నువ్వు 4090 వరకు స్టోర్ చేసుకోవచ్చు. 4090కి మళ్ళీ ఇవన్నీ యాడ్ అవుతాయి ఎక్స్ట్రా. వాట్ ఇట్, యు అండర్స్టాండ్ దిస్ పాయింట్? సో అప్పుడు నౌ రిమెంబర్ దిస్ పాయింట్. ఇందాక మీకు వచ్చిన క్వశ్చన్ ఇక్కడ, సార్ నేను 1000కి ఎందుకు కట్ చేయకూడదు? రౌండ్ ఆఫ్ ఎందుకు 1024 బైట్స్ ఎందుకు 1 కిలోబైట్ చెప్తా. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ 2 పవర్స్. 2 పవర్స్ లో ఉంది. 2 పవర్స్ లో ఉన్నప్పుడు నువ్వు దీన్ని కట్ చేస్తే ఏమవుతుంది? సిస్టమ్ క్రాష్ అవుతుంది. బికాస్ సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్ వితౌట్ జీరోస్ అండ్ వన్స్. అగైన్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఈవెన్ ద పవర్ ఆఫ్ 2 power 0. 2 power 0 ఎందుకు సార్? 3 power 0 పెట్టుకోవచ్చు. 1 power 0 పెట్టుకోవచ్చు కదా. 1 power 0 పెడితే అంతా 1 కదా స్వామి. 1 power 1, 1 power 2, 1 power అన్న 1. 2 powers లో పెడితే అన్ని వస్తున్నాయి. 3 powers లో పెడితే ఏమవుతుంది? 3 power 0 ఎంత? 3. సారీ, 3 power 0 1, 3 power 1 3 కదా. చూద్దాం. 3 power 6. ఇప్పుడు చెప్పండి, మిస్ అయిందా? ఇప్పుడు నీకు సరే ఓకే చూడండి. 1 3 6 9 27 81 ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, 2 మిస్ అయిందా? మిస్ అయింది. 10 వచ్చింది. 9 + 1 is 10. 6 - 1 నువ్వు చేయలేవు ఇక్కడ. 5 ఎట్టుపోయింది. 5 మిస్ అయింది. 6 + 1 7 ఉంది. ఓకే, 6 + 1 7 ఉంది. 6 + 3 9 ఉంది. 8 ఎట్టుపోయింది. యు గాట్ మై పాయింట్. దేర్ ఆర్ మిస్సింగ్ నెంబర్స్. 2 పవర్స్ లో కొన్ని మిస్ అవుతున్నాయి. సో 3 తీసుకుంటే మనకు అన్ని వాల్యూస్ వస్తాయా? రావు. 2 పవర్ తీసుకుంటేనే అన్ని వాల్యూస్ వస్తాయి. 2 power 0 1, 2 power 1 2, 1 2 ఉందంటే 3 వచ్చింది. ఓకే, 2 ఉందంటే 4 వచ్చింది. 4 + 1 5 వచ్చింది. 4 + 2 6 వచ్చింది. 4 + 2 + 1 7 వచ్చింది. 4 తర్వాత నెక్స్ట్ 8 వచ్చింది. 8 + 2 10 వచ్చింది. 10 వచ్చిందంటే అన్ని వచ్చినట్టే. 1 to 10 వచ్చాయంటే అన్ని వచ్చినట్టే. సో మీరు ఇంక ఏ పవర్స్ అయినా తీసుకోండి, అన్ని వాల్యూస్ రావు. ప్రతి ఒక్క వాల్యూ ఇఫ్ యూ వాంట్ టు గెట్ 1 to 10 రావాలి, 10 to 100 రావాలి, అన్ని కాంబినేషన్స్ రావాలంటే 2 powers లోనే రావాలి. ఎందుకంటే 1 2 వచ్చిందంటే 3 వస్తుంది. 1 + 2 3 వస్తుంది. 2 వచ్చిందంటే 2 4 4 వస్తుంది. 4 వచ్చిందంటే 4 + 1 5 వస్తుంది. 5 వచ్చిందంటే 4 + 2 6 వస్తుంది. తర్వాత 4 + 2 + 1 7 will come again. It will come because double for 4, 2 power 4 double, 2 power 4 5, which is 8. Again 8 + 2 10 will come. 10 వరకు వచ్చిందంటే ప్రతి ఒక్కటి వచ్చినట్టే. ఎన్ని కాంబినేషన్ అయినా వస్తుందని అర్థం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ 2 powers. అందువల్ల ఇప్పుడు ఫైల్ సైజ్ క్యాలిక్యులేషన్ లోకి వస్తే, నేను ఇందాక చెప్పినట్టు ఏంటి ఇక్కడ
నేను ఎప్పుడు అక్కడ పీపీటీలో జస్ట్ మీకు మెన్షన్ చేయడానికి పెడతాను. నేను క్యాలిక్యులేట్ చేసే చూపిస్తాను. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 8 బిట్సే కదా. ఈ 8 బిట్స్ ఎలా వచ్చాయో మీకు తెలుసు. ఓకే, ఈ 8 బిట్స్ వాల్యూ ఎంత? 1024, సారీ 255. 1 కిలోబైట్, మీ దాంట్లో 1 కిలోబైట్ ఈక్వల్ 1024 బైట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. 1024 ఎందుకు 1024? ఎవ్రీథింగ్ విల్ బి 2 పవర్స్ ఓన్లీ. అక్కడ రౌండ్ ఆఫ్ చేసి 1024 బైట్స్. 1 మెగాబైట్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. 1 గిగాబైట్ ఈక్వల్ టు 1024 మెగాబైట్. 1 టెరాబైట్ ఈక్వల్ టు జీబీ, 1024 జీబీ. ఇంకా అది పోతా ఉంటది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ 1024. నువ్వు కట్ చేయలేవు దాన్ని. కట్ చేసి సిస్టమ్ క్రాష్ అవుతుంది. ఎందుకంటే ఇట్ కెనాట్ అండర్స్టాండ్. ఇట్ విల్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. I hope you understand this calculation. Now I will go to the next topic, which is how your file size will be calculated precisely. Go, let's check out. Understand very truly. Go to internet. So let's take an image. I will decode that image. ఇదే తీసుకోండి. బ్రౌజర్ ని నవ్వాలండి. ఇన్స్పెక్ట్ ఇట్. సి. సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నా, ప్లెయిన్ ఇమేజ్ ని. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ డౌన్లోడ్ పిఎన్జి ఇమేజ్. పిఎన్జి, జేపీజీ, వాటికన్నిటి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. నో ప్రాబ్లం, యూ విల్ అండర్స్టాండ్ దట్. వాట్ ఈస్ దిస్ సైజ్? 168 కిలోబైట్స్. నేను చెప్తా ఎలా వచ్చిందో. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఐ విల్ టెల్ యూ మీన్స్ ఐ విల్ టెల్ యూ. సో వీ హ్యావ్ IMG2 byte base 64. Base 64 Guru. Remember this. Want upload my file. ప్రతిది కూడా స్టోర్ అయ్యేది జీరోస్ అండ్ వన్స్ లోనే. ప్రపంచంలో ప్రతిది జీరోస్ అండ్ వన్స్ లోనే. నీ ఇమేజ్ కూడా జీరోస్ అండ్ వన్స్ లోనే స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? నౌ కమ్ టు ద పాయింట్. సో దట్ ఫైల్ సైజ్ విల్ బి క్యాలిక్యులేటెడ్. Already given you promise, I will tell you the file size calculation. Copy this. Remember this point always. ఇది నువ్వు ఇలా స్టోర్ చేస్తే గందరగోళం ఉంది. గో టు నోట్ ప్యాడ్ అండ్ స్టోర్ ఇట్. ఓకే సార్, వాట్ ఈస్ దిస్? So this will be calculated zeros or ones. I will tell you how it is. Go to ASCII, American Standard for Information Interchange. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి ఫస్ట్ డే ఇదే చెప్తారు బీటెక్ లో. ASCII చెప్పి వదిలేస్తారు, ఇంత డీటెయిల్ గా చెప్పారు. ఓకే, ASCII టేబుల్ వేసుకుందాం. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. ఎవ్రీ సెకండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు లైఫ్ కంటెంట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. కంటెంట్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పా. సో ఇప్పుడు ఒక ఫైల్ సైజ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో మీకు తెలుస్తుంది. యు ఆర్ వెరీ లక్కీ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, బీటెక్ లో చూసిన ASCII టేబుల్, దాన్ని మనం ఏ రోజున ఆలోచించాలి ఆ విధంగా. గేట్ నాలెడ్జ్ గా మీరు ఆలోచిస్తే ఇంత దూరం వస్తారబ్బా. రిమెంబర్ దిస్ పాయింట్. బీటెక్ చదివి కంప్యూటర్ సైన్స్ చదివి వాళ్ళు గేట్ క్వాలిఫై అవ్వకపోయినా ప్రిపేర్ అయ్యి దాన్ని చదవండి ఫస్ట్. సి, నేను కన్వర్ట్ చేసిన ఇమేజ్ స్మాల్ ఐ. వాట్ ఈస్ ద వాల్యూ? ABCDEFGHI. స్మాల్ ఏ స్టార్ట్స్ విత్ 97, సమ్ 101 అంతా ఉంటది. స్మాల్ ఐ 105. ABCD అంతేలే, 97 నుంచి అంతే కదా. 105. స్మాల్ ఏ స్టార్ట్స్ విత్ 65. వేర్ ఇట్ ఈస్. Space is also having 32 value. Null is also having 0 value. Apostrophe having 33 value. మీరు ఎంటర్ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇక్కడ ఉంటుంది కీబోర్డ్ లో. ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. This is what computer will decode. Now tell me, small I equal to 105 plus capital V, ABCDFGHIJ. So PQRSTUV. So 19 plus 6 something 25 65 plus 25 something around 90 ఎంత వస్తుంది? V 86. ఓకే, 86 వచ్చింది. సో 86 ఎందుకు నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, V అనేది ఆల్ఫాబెట్స్ లో 19 20 21 22 సమ్ 23 V WXYZ 22nd క్యారెక్టర్ కదా. సో 22nd క్యారెక్టర్ అంటే 65 plus 22nd అంటే 65 plus 21.
ఆ విధంగా నీకు 86 వచ్చింది కదా. సో సంథింగ్ ఎనీథింగ్. సో 65 నుంచే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే క్యాపిటల్ ఏ 65, వి 86. రిమెంబర్ దిస్, అంతే కదా. సో నౌ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ. ప్లస్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ. ఎక్కడ ఉంది ప్లస్? దాని వాల్యూ 43. డెసిమల్ ఈస్ వాట్ ద నెంబర్ సిస్టమ్ విల్ యూ. హెక్సాడెసిమల్ వదిలేను, అంత దూరం ఆలోచించదు, మైండ్ ఇబ్బంది అవుతుంది. ఓకే, డెసిమల్ అనేది నార్మల్ వాల్యూస్, మనం వాడుకలో మాట్లాడే నంబర్స్ ని డెసిమల్ సిస్టమ్ అంటాం, నంబర్ సిస్టమ్. రిమెంబర్ దిస్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హెక్సాడెసిమల్ అన్ని వదిలేండి, మనకు అవసరం లేదు. ఓకే, స్లాష్ కే వాల్యూ ఉంది, ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ ఉంది. అవన్నీ కలిపితే ఎంత ఎంత వచ్చింది ఇక్కడ మన వాల్యూ? 168 కిలోబైట్స్. 168 కిలోబైట్స్ అంటే 168 స్టార్ 1024 బైట్స్, అంతేనా? అగైన్ 168 స్టార్ 1024 బైట్స్, ఇంత దీని వాల్యూ. దీన్ని మీరు మల్టిప్లై చేసి 168 కిలోబైట్స్ ని ఎంత బైట్స్, ఓకే, దాని వాల్యూ ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంత దాని వాల్యూ. అన్ని క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తే దీనికి ఇంత వచ్చింది. సో నౌ ద ఇమేజ్ సైజ్ ఈస్ 168 కిలోబైట్స్. ఎలా వచ్చింది? బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ యూ డిడ్ హియర్, ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాస్కీ. ఓకేనా? ఎవ్రీథింగ్ ఈస్ యాస్కీ క్యాలిక్యులేటెడ్ హియర్. నేను తీసేసాను ఇది. ఎవ్రీథింగ్ ఈస్ యాస్కీ. 168 కిలోబైట్స్ కేబీ ఈక్వల్ టు 168 స్టార్ 1024 బైట్స్. యూ గాట్ మై పాయింట్. ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్ because of all these characters. You got my point. So that is how it is. So that is how it is. So that is how it is basically. One second, sorry, phone వచ్చింది. సో ఇలా ఫైల్ సైజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో నౌ సార్ ఫైల్ సైజ్ క్యాలిక్యులేట్ అయింది, దాని కలర్స్ ఎలా వచ్చాయి? యూ గాట్ మై పాయింట్. కలర్స్ ని మనం ఎలా తీసుకుంటాం? హౌ కలర్స్ విల్ బి క్యాలిక్యులేటెడ్? నేను ఒక కలర్ చెప్తా. So I will tell you one color for you. So that color, for example, I will tell how the color is calculated. So the thing is here, go to HTML color codes. మీరు చూసిన ఇమేజ్ లో ఈ కలర్ కి పార్టికల్స్, కలర్ పార్టికల్స్ సైడ్ బై సైడ్ చేసి ఎక్కువ పార్టికల్స్ అక్యుములేట్ చేస్తే ఇట్ విల్ గెట్ పిక్చర్ క్లారిటీ మోర్. పిక్సెల్స్ విల్ ఇంక్రీజ్. 240 పిక్సెల్, 360 పిక్సెల్, 480 పిక్సెల్, 1024, 2048, 4K, 4096. ప్రతిదీ అలానే ఉంటది, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ దిస్ ఓన్లీ. అందుకే నీకు పిక్సెల్స్ కూడా అలా ఉంటది. 1024 పిక్సెల్, 1024, 4098, 4K, ఇవన్నీ అలాగే క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఈ కలర్ కావాలి. ఐ హ్యావ్ ఎ వాల్యూ, ఐ విల్ ఎంటర్ సంథింగ్. ఇక్కడ నేను ఎంటర్ చేస్తా 007 1BT 1BT. నాకు ఈ కలర్ కావాలి. నా కలర్ ఏదైతే నా వెబ్సైట్ కలర్ ఉందో, రిమెంబర్ దిస్, నా వెబ్సైట్ కలర్ ప్రైమరీ కలర్ అదే. ఓకే, సెకండరీ కలర్ గ్రే. ఆ కలర్ కోడ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెక్సాడెసిమల్ నంబర్. దీన్ని కాపీ చేయి. యూ గాట్ మై పాయింట్. నౌ 007 1BT హ్యాష్, ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేయి. యూ నో దట్ హౌ టు కన్వర్ట్. గో టు యాస్కీ. యాస్కీని అడగండి, జస్ట్ చెక్ ద యాస్కీ. యూ కన్వర్ట్ అండ్ యాడ్ ఎ వాల్యూ ఫర్ ఇట్. దట్ వాల్యూ ఇస్ అక్యుములేటెడ్ ఇన్ ద ఇమేజ్. దట్ పార్టికల్ విల్ బి దేర్ హియర్. ఇప్పుడు అదే కలర్ ఇది అనుకోండి, ఆ కలర్ ఇక్కడ ఉన్నట్టే కదా, దాని వాల్యూ కొంత ఉంటది కదా. ఫైనల్ గా దాని వాల్యూ కన్వర్ట్ చేసి ఇలానే కదా ఉంటది. సో వెన్ యూ స్టోర్ ఇమేజ్ ఇన్ ద డేటాబేస్ ఆర్ ఇన్ ద ఫోన్, ఇట్ విల్ బి స్టోర్డ్ యాజ్ దిస్. దీన్ని బైనరీ డేటా అంటాం, బైట్ కోడ్ అంటే బేస్ 64 అంటాం. ఇది 0s and 1s లో కన్వర్ట్ అయితే బైనరీ వాల్యూ అంటాం, ఫైల్ సైజ్ బైనరీస్ అంటాం. సో నేను ఇప్పుడు ఇలా కన్వర్ట్ అవుతుంది, ప్రతి కలర్ ఇలా కన్వర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్. ఇంకా ఎక్కువ బలేదు, బట్ బేసిక్స్ చాలు. ఓకే, బేస్ 64 గురువులో మనం దీన్ని కాపీ చేసాం. యూ కాపీ దిస్. నువ్వు మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఇది డేటాబేస్ లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ లో స్టోరేజ్, జస్ట్ కాపీ దిస్ అగైన్. యూ వాంట్ డౌన్లోడ్ ఇట్ బ్యాక్ అగైన్. బేస్ 64 టు ఇమేజ్ ఒరిజినల్ ఫార్మాట్ లోకి నువ్వు తీసుకురావాలి. నువ్వు ఇది ఇస్తే ఫ్రమ్ డేటాబేస్ యూ డౌన్లోడ్. మీరు వాట్సాప్ డిపి డౌన్లోడ్ చేశారు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఆడియో డౌన్లోడ్ చేశారు, యూట్యూబ్ ని డౌన్లోడ్ చేశారు. డేటాబేస్ లో స్టోర్ అయిన బేస్ 64 బైట్ కోడ్
If you decode and download it, it will decode and display the original image. That is what it is happening. Database లో స్టోరేజ్ ఇలా ASCII కన్వర్టెడ్ టు అగైన్ జీరోస్ అండ్ వన్స్. సో ఇప్పుడు నీ ఇంటర్నెట్ నుంచి నువ్వు దీన్ని డౌన్లోడ్ చేస్తే, నేను ఇందాక డౌన్లోడ్ చేస్తే ఎంత కిలోబైట్స్, 160 ఏనా, 168 కిలోబైట్స్ నా ఇంటర్నెట్ బ్యాలెన్స్ నుంచి డిడక్ట్ అవుతుంది. ఎందుకంటే నౌ టు ద పాయింట్, నేను ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నాను అనుకో. ఇక్కడ నుంచి నాకు ఇంటర్నెట్ లో ఆ సిగ్నల్ వెళ్ళి ఆ ఇమేజ్ ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ సర్వర్ నుంచి ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ డౌన్లోడ్ ఇన్ ద యువర్ మొబైల్ ఫోన్. దట్స్ వేర్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఇంటర్నెట్ బ్యాలెన్స్. ఆ ఇంటర్నెట్ బ్యాలెన్స్ నుంచి 168 కిలోబైట్స్ కట్ అవుతుంది. కట్ అయ్యి దాని ఇంటర్నెట్ పాసేజ్ కాస్ట్ ఉంది కదా, అంటే ఆ సిగ్నల్ వెళ్ళి డేటా సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వచ్చే ప్రాసెస్ ఉంది కదా, అది కూడా ఎంతో కొంత కాస్ట్ పడద్దు కదా, ట్రాన్స్ఫర్ ఛార్జెస్, అది ఎక్స్ట్రా నీకు కట్ అవుతుంది. ఈ పేజ్ లోడ్ చేసావు, ఈ పేజ్ మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క కలర్ కి అగైన్ యూ క్యాలిక్యులేట్ ASCII. అగైన్ ఈ పేజ్ లోడ్ అవడానికి ఎన్ని కిలోబైట్స్ ఆర్ బైట్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, అంత ఇంటర్నెట్ బ్యాలెన్స్ నుంచి నువ్వు రీఫ్రెష్ చేసినప్పుడల్లా డిటెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ బ్యాలెన్స్, సిగ్నల్ విల్ నాట్ ట్రాన్స్ఫర్, ఇట్ విల్ షో నో ఇంటర్నెట్. Remember this point always. Now I understand how you know internet balance and how the internet will transfer. If you have any doubts, comment below. On that I will do an Insta reel or something. Remember this point, okay? ఇంకా దీని మించి డీప్ గా చెప్తే మీరు చచ్చిపోతారు. నో ఇష్యూస్, డోంట్ వాంట్ టు గో ఇన్ దట్, ఓకే? ఇంత డీప్ గా చెప్పకూడదు, బట్ ఇది చెప్తే చాలా ఎక్కువ. నేను మీకు ఆల్రెడీ చెప్పా, మీకు ఎక్కడ దొరకదు డబ్బులు పెట్టినా అంటే ఇదే. రిమెంబర్ దిస్. ఒక ఫైల్ సైజ్ ఎలా వస్తుంది, అది ఎంత పెద్ద ఫైల్ అయినా. సో పార్టికల్స్, ఎవ్రీథింగ్ విస్ అక్యుములేటెడ్ ఇన్ స్మాల్ ఏరియా ఇంటూ లార్జర్ పార్టికల్స్ అండ్ క్లారిటీ విల్ ఇంక్రీజ్, పిక్సెల్ విల్ ఇంక్రీజ్, సైజ్ విల్ ఇంక్రీజ్ because of the particles. Remember this. So this is how, one second, this is how file size will be calculated, your internet balance will be deducted. The same way మీరు ఇప్పుడు హాట్స్టార్ లో వీడియో చూస్తున్నారంటే, ఓకే, గో బ్యాక్, మీరు మీ రిక్వెస్ట్, మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్, దాన్ని ఒక రిక్వెస్ట్ అంటాం. నువ్వు ఒక రిక్వెస్ట్ పాస్ అయ్యి అది సర్వర్ నుంచి ఆ డేటా సెంటర్ ఎక్కడుందో, మరి హాట్స్టార్ వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారో, మీరు JioHotstar.com అని చెప్పి IP లుకప్ కొట్టి IP లుకప్ చూసుకోండి, నో ఇష్యూస్ ఇన్ దట్, ఓకే? చూద్దామంటే చూద్దాం, ఏముంది, ట్రేస్ RT JioHotstar.com. ఎనీవే ఫస్ట్ రిలయన్స్ కి వెళ్తుంది, రిలయన్స్ వన్ ఓన్లీ. ఫైనల్ గా ఎక్కడికో వెళ్తుంది, IP అడ్రస్ చూసుకొని అక్కడ ఏ సర్వర్ అన్ని మీరు యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్, ఇట్స్ యువర్ హోమ్ వర్క్, ఓకే? ఎక్కడికో ఇల్లు వస్తుంది. సో ప్రతి దానికి సమ్ MB పిక్చర్ లోడ్ అవ్వాలి, వీడియో. సార్ హౌ వీడియో విల్ బి క్యాలిక్యులేటెడ్, హౌ వీడియో విల్, అన్ని ఇమేజెస్. ఈ ప్రపంచంలో ఈ వీడియో అనేది లేదు, మొత్తం ఇమేజెస్. ఏం సార్ మనం చూసేవి యూట్యూబ్ వీడియోస్ అని, వీడియోస్ కాదు, అన్ని వీడియోస్ కాదు, ప్రతిదీ ఇమేజే. ఆ ఇమేజ్ చేస్తే డీకోడ్ చేసేది బైట్ కోడ్ బేస్ 64 ASCII వాల్యూస్, బైట్ కోడే. ఇమేజెస్ ఆర్ ఫ్రేమ్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. చిన్నప్పుడు మనం మూవీ ఎలా చూసాం, రీల్స్ లో చూసాం. రీల్స్ లో ఏముంటాయి, ఇమేజెస్ ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి ఫాస్ట్ గా పెడితే అది మూవ్ అయినట్టు వస్తుంది. నేను ఇలా మూవ్ చేసిన హ్యాండ్ ని 30 ఇమేజెస్ తీసుకుంటే 30 ఫ్రేమ్స్, 60 ఇమేజెస్ తీసుకుంటే స్మూత్నెస్ పెరుగుద్ది 60 ఫ్రేమ్స్, 120 ఇమేజెస్ ని ఒక సెకండ్ లో ఫిట్ చేస్తే 120 ఫ్రేమ్స్. రిమెంబర్ దిస్ ఆల్వేస్, ఓకే? ఐ విల్ షో యూ. సో నేను ఇప్పుడు చూసాను, వీడియో ఉంది, 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్, 120 ఫ్రేమ్స్, మాక్సిమం 120 ఇప్పుడు ఉండే ఫోన్లకు ఉండేది. స్మూత్నెస్ ఇంక్రీజ్ అవుద్ది, అంటే మనం ముందు కదిలినట్టు ఉంటది కాబట్టి అది మనకు 4K హై పిక్చర్ క్వాలిటీ వస్తుంది. రిమెంబర్ దిస్. 24 ఫ్రేమ్స్ బై డిఫాల్ట్, 60 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, 60, 120, 240 ఇలా ఉంటది అనమాట. ఫ్రేమ్స్ పెరిగే కొద్దీ ఇమేజెస్ పెరుగుతాయి, సైజ్ పెరగద్ది, వీడియో క్వాలిటీ పెరగద్ది, అంతా పెరగద్ది. దట్స్ ఇట్. యు గాట్ మై పాయింట్, దట్ ఈస్ వాట్. సో దాని ప్రకారం పిక్సెల్ డిసైడ్ అవుతుంది, ఓకే? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు మీరు హై క్వాలిటీలో చూస్తున్నా, అంటే ఇంటర్నెట్ బ్యాలెన్స్ బాగుంటే, మీకు ఇంటర్నెట్ ఫాస్ట్నెస్ ఉంటే దాన్ని బ్యాండ్ విత్ అంటాం. అంటే ఎంత ఫాస్ట్ గా వెళ్ళి ఎంత ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అనేది బ్యాండ్ విత్. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఇక్కడ వైర్లు కట్ చేస్తే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్, ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అవుతుంది.
ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అయ్యి, బ్లాక్అవుట్ ఏమవుతుంది, మిగతా వైర్లన్నీ ఉన్నాయి కదా, పక్క రాష్ట్రానికి వెళ్ళి పక్క దేశానికి వెళ్ళి మళ్ళీ ఇదానికి వెళ్ళొచ్చు కదా, కానీ స్లో అవుతుంది సిస్టమ్. అది అక్కడ వాళ్ళు చెప్పింది. అంటే బ్యాండ్ విత్ ఇంక్రీజ్ అయ్యి స్లోనెస్ అవుతుంది సర్వర్స్. ఇక్కడ ఉండే డేటా సెంటర్లన్నీ డిస్కనెక్ట్ అయిపోతాయి, కాబట్టి దేర్ విల్ బి ఏ ప్రాబ్లమ్ ఇన్ ద ఇంటర్నెట్ వరల్డ్ అవుటేజ్. అది అక్కడ మెన్షన్ చేశారు. యు గాట్ మై పాయింట్ రైట్? వన్ సెకండ్, ఐ విల్ రీషేర్ అగైన్. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ రీజన్ బిహైండ్. సో ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు, ఇఫ్ యూ ఓపెన్ ఎనీ వెబ్సైట్, that will be HTTP request. It will try to identify the DNS lookup. TCP, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ లో మనకు 5 లేయర్లు ఉంటాయి. ఓకే, నెట్వర్క్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటా యాక్సెస్ లేయర్, ఫిజికల్ లేయర్, అన్నీ ఉంటాయి. ప్రెజెంటేషన్ లేయర్ చాలా ఉంటాయి. ఓఎస్ఐ మోడల్, ఐఓఎస్ మోడల్ అని 4 ఉంటాయి. సో అది మనకు అవసరం లేదు, బట్ స్టిల్ అది ఒక రిక్వెస్ట్. HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్. ఓకే, 1 సెకండ్. సో మీరు ఏదైనా ఓపెన్ చేయండి, ఈ లింక్ కాపీ చేయండి. ఈ లింక్ కాపీ చేస్తే అది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాలే అవుతుంది. HTTPS ఈజ్ సెక్యూర్డ్. మీరు ఏదైనా వాట్సాప్ లో కొన్ని లింక్ HTTP వస్తే నాన్ సెక్యూర్. డోంట్ క్లిక్ ఆన్ దట్ లింక్, దట్ ఈస్ ద హ్యాకబుల్ లింక్స్. రిమెంబర్ దిస్ పాయింట్. ఇలా ఉంటది మీకు. కనెక్షన్ ఈజ్ సెక్యూర్. దాన్ని మీరు ఓపెన్ చేస్తే సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ అన్నట్టు. ఆ సర్టిఫికేట్ ఇక్కడ ఉండదు. పబ్లిక్ కీ అనేది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని వ్యాలిడ్ చేయొచ్చు. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని ఉంటాయి. పబ్లిక్ కీ అంటే ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ ఆన్లైన్ కెన్ చెక్ వెదర్ ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్. ప్రైవేట్ కీ అంటే వాళ్ళకి, వాళ్ళు మేనేజ్ చేసుకునే దానికి ఉండేది. అది నువ్వు ఎక్స్పోర్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే, సైనింగ్ కి అల్గారిథమ్స్ ఏమున్నాయి అంతా, ఎవ్రీథింగ్ కెన్ అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ సెక్యూరిటీ. డోంట్ క్లిక్ లింక్స్ విత్ HTTP. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. యా, దాని HTTP రిక్వెస్ట్ ఎస్ ఉంటే సెక్యూర్, ఎస్ లేకపోతే నాన్ సెక్యూర్. డోంట్ యూజ్ నాన్ సెక్యూర్ లింక్స్. మీకు వాట్సాప్ లో వచ్చే .apk, బ్యాంకు, SBI వాళ్ళు వచ్చారు, లోన్ ఇచ్చారు, ఇవన్నీ యాప్స్ వస్తూ ఉంటాయి. డోంట్ క్లిక్ ఆన్ ఇట్, ఇట్స్ ఫేక్. సో నవ్ ఇట్ విల్ రిట్రీవ్ ద రిక్వెస్ట్. అప్లికేషన్ లో అది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మీ ఇంటర్నెట్ బ్యాలెన్స్ కట్ అయ్యి మీకు డిస్ప్లే అవుతుంది. అది HTML, CSS, జావా స్క్రిప్ట్ వెబ్ బ్రౌజర్ లో మీకు కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ ఏదైనా వెబ్ బ్రౌజర్, అప్పుడు వెబ్సైట్ లోడ్ అవుతుంది మీకు. దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ వర్క్. దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్. దీంట్లో మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్స్ రూపంలో యూ కెన్ జస్ట్ మెన్షన్. ఐ విల్ డూ వన్ మోర్ డౌట్ క్లియరింగ్ ఆర్ సమ్ అదర్ వీడియో ఫర్ ద నెక్స్ట్ సెషన్స్. I hope you understand this concept. The next concept will be starting with internet is also done. This is also done right today. Data storage ఎలా ఉంటది, everything I maintain. I will give you PPT also, no issues. ప్రతిదీ ఇక్కడ మనకి ఎలా స్టోర్ అవుతుంది, నేను ఎవ్రీథింగ్ ఇచ్చా. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఐ ప్రిపేర్డ్ ఇట్. నెక్స్ట్ టాపిక్ వచ్చి డే 2 లో కంప్యూటర్ సైన్స్ ఎకో సిస్టమ్. అంటే ఇది పెద్ద కాన్సెప్ట్ కాదు, బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఎందుకు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేది. దాని తర్వాత HTML5 డే 1 స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ యువర్ క్లియర్ ఫర్ దిస్. తర్వాత HTML స్టార్ట్ అయిపోద్ది, విచ్ ఇస్ టెక్నాలజీ. దాన్ని మెన్షన్ చేస్తా ఏ టెక్నాలజీస్ మనం నేర్చుకుంటామో రేపే. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డే 1 సెషన్. వన్ మోర్ థింగ్ హియర్, బిగ్ అనౌన్స్మెంట్. ఎవ్రీ వీకెండ్ లో నేను మాక్సిమం లైవ్ సెషన్స్ పెడదామని చూస్తా. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఎంతమంది జాయిన్ అవుతారో నేను చూడాలి. కెపాసిటీ, మీటింగ్ కెపాసిటీ. ఓకే, రిమెంబర్ దిస్. అకార్డింగ్లీ ఐ విల్ పుట్. బట్ డైలీ వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి ఐ విల్ రికార్డ్ దిస్ అండ్ సెండ్ యూ ఇన్ ద లైవ్. నా ఫేస్ కూడా ఉంటుంది. ఫేస్ ఎప్పుడు ఉండదు అంటే బ్యాండ్ విత్ తక్కువ, ఇంటర్నెట్ స్లో ఉన్నప్పుడే ఉండదు. మిగతా అంతా పెడతాను. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ విల్ టేక్ ఇట్. ఓకే, వీక్లీ వన్స్ లైవ్ సెషన్ పెడదాం అనుకున్నా. ఓకే, హోప్ యూ రిమెంబర్, అండర్స్టాండ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో డే 2. In day 2.